గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డాలర్లు పంపాలి. డాలర్ 50 × 30 20 ఎంత ఎంత అవుతుంది? 2 లక్షలు ఎంత అవుతుంది? నేను లెక్కల్లో పూర్ డాక్టర్. యాదవ లెక్కలు ముందు పెద్ద ఆయన దగ్గర డబ్బులు తీసుకోండి డాక్టర్ గారు. ఆయన డౌట్ వస్తుంది. డౌటా? అదే ఫోన్ వస్తుంది. ఫోన్ ఎలా వస్తుంది? ఎవరు పంపిస్తారు? ఎలా తెస్తున్నారు? దీనిలో పంపుతారా దానిలో పంపుతారా అని నేను చూస్తున్నాను. డబ్బు లేదు. అయ్యో వాడు చచ్చిపోతాడు. అయితే నేను వెళ్ళి తీసుకురానా? గుడ్ గాడ్, నీకు తొందరలోనే పెళ్ళి అవుతుంది. వెళ్ళు. దొంగ వేధవ, ఎక్కడ వీడు? నా జేబు కొట్టేస్తావట్రా? భూపతి గారు. ఎవరు? మణ్యా? వీడెవడో నా జేబు కొట్టాలని చూస్తున్నాడు. అయ్యో, జోబులు కొట్టేవాడు కాదండి, మా నరసింహం. నరసింహ ప్రాక్టీస్ మానేసి దొంగతనాలు మొదలు పెట్టాడా? అబ్బే అలాంటిదేం లేదండి. ఓ దొంగ ఏదో మా ఇంట్లో దూరి ఈయన పళ్ళుడిపోయేలా కొట్టాడు. నోరు తెచ్చి మాట్లాడే స్థితిలో లేడు. అయ్యో బాబు. పెన్ను ఏంటో చూపు. తీసుకెళ్ళి రాజా గారు ఐసీయూకి తీసుకెళ్తున్నాం, మీరు రండి. అంకుల్ మణికంఠ, నరసింహ, నరసింహ. రెండు లక్షలకి బేరర్ చెక్ రాశాను. ఈ డబ్బు సరిపోతుందా డాక్టర్ గారు? ఇప్పటికి చాలు, ముందు ముందు ఏం ప్రమాదాలు వస్తాయి చూద్దాం. మీరు చెప్పే పేరు గల మెడిసిన్ ఏది లేదని డాక్టర్ జస్వంత్ గారు అన్నారే. నాకు తెలిసి ఇండియాలో ఉన్న కొంతమంది డాక్టర్లకి వ్యాసక్టమీ ఆపరేషన్, ఒరిబేజు ఆపరేషన్ తప్ప ఏవీ తెలియదు. నిజమే, మీ తెలివితేటల ముందు ఈ డాక్టర్లు ఎంత. అవును, మెడిసిన్స్ ఎప్పుడులాగా వస్తాయి? మార్నింగ్ ఫ్లైట్ కి బయలుదేరే నైట్ లోపల వచ్చేస్తాయి. బుజ్జిని ఇంటికి తీసుకెళ్లి అక్కడే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. వద్దు డాక్టర్, బుజ్జిని ఇక్కడే ఉండనిద్దాం. గబుక్కుని ఏదైనా అవసరం అయితే ఆపరేషన్ చేయొచ్చు. మరిగంట, మీరు ఇంకా ఈ మాయామచ్చింద్రుల మాటలు నమ్ముతున్నారా? శాస్త్రి, మీరు కొట్టండి, చంపండి, కొయ్యండి, ఇక్కడ మాత్రం మోసం జరుగుతోంది. ఇతనెవరు సార్ ముందు కొట్టొచ్చినట్టున్నాడు? అబద్ధం మహారాజా వారు. కావాలంటే వాసన చూడండి. అరే అదేంటే గాలి వెనకలాగుతున్నావు, చచ్చిపోతావు. రాజా వారు, ఇక్కడ అన్యాయం జరుగుతుంది, అది బయట పెట్టే అవకాశం ఒక్కటి ఇవ్వండి, ఒక్కటి. డాక్టర్ గారు వీడిని బయటికి దాటండి. డాక్టర్, బ్యాంక్ నుంచి డబ్బు తెప్పించి వెంటనే అమెరికా అక్కర్లేదు తాతయ్య. ఏ క్యాష్ నువ్వు పంపావా? లేదు, డబ్బులుంటేనే మందులు వస్తాయా? మీరు చెప్పిన మందులు డబ్బులు కూడా తీసుకోకుండా నా ఫ్రెండ్ అమెరికా నుంచి పంపించింది. ఎవరమ్మా ఈ డాక్టర్ గోపాలకృష్ణకి తెలియని నీ ఫ్రెండ్? కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కివిస్కి అనే అమ్మాయి మనతో చదివేది. మనందరం క్యారమ్స్ కూడా ఆడేవాళ్ళం. నువ్వు 4-5 సార్లు ఓడిపోయి డబ్బులు ఎగ్గొట్టావే. ఓ పొట్టిగా నల్లగా తెల్ల డ్రెస్ వేసుకునేది ఆ అమ్మయ్య. గుర్తొచ్చింది కదా. ఆ అమ్మాయికి నేను ఫోన్ చేయగానే ఫ్లైట్ లో మెడిసిన్స్ ముంబై పంపించింది. మేము ఫోన్ చేశాంగా, ఆ మందులు కూడా రాని. ఆ మందులు వద్దని నేనే ఫోన్ చేసి చెప్పాను. ఓంప్రదంగా చెక్కల వచ్చి చేతులు పడిందో లేదో, మీ అమ్మ పెళ్లి ముహూర్తానికి వచ్చినట్టు వచ్చి అడ్డపడి చచ్చావు కదవే. ఒరేయ్, వెయ్యిరా తలుపు. ఇది దిండుకేసి కసక్కు తుక్కేద్దాం. ఎవరు ఎవరి తొక్క తీస్తారో చూద్దాం. వేయి తలుపు. ఆగరా ఆగరా, ఇందులో ఏదో కిట్టుకుంది. లేకపోతే ఒక అమ్మాయికుండి అందులోనూ కళ్ళు లేని వాడిని మోసం చేస్తారా? అమాయకుని కాక తెలివైన వాడిని మోసం చేసి ఊరుకుంటారా? మాకు తెలియక అడుగుతున్నావులే. రమేష, ఇది లేడీస్ గెటప్ లో ఉన్న లష్కర్ తొహీబ్.
దీన్ని పుష్ టైప్ లో ఇంట్లో నుంచి పుష్ చేసి తప్ప లాభం లేదు. గొప్ప ఐడియా. దాని చేతులు వెనకలకి పట్టుకో, చెప్తా. దమ్ముంటే పట్టుకో చూద్దాం. అంత బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారనుకున్నారా? విజిల్ కొట్టానంటే వీర బాహులు వస్తారు. బాంబే బచ్చకి ఇంట్లో ముసలి వాళ్ళకి ముసుగేసి బాలనాగమ్మలా యాక్ట్ చేసి అంతా దోచుకుందాం అనుకుంటున్నావా? మేము ఉండగా ఇంకొకరిని దోచుకోనివ్వం, అంతా మేమే దోచుకుంటాం. మీరు ఎన్నన్నా చెప్పండి, మీ మాటలు నేను నమ్మను. నమ్మకపోతే మీరే వచ్చి చూలారా వినండి తాతయ్య గారు. Don't talk. ఇంకొక మాట నవ్వు మడతేసి ఎగరేసి కొడతాను. ఏది కొట్టు, కొట్టకపోతే నువ్వు మగాడివే కాదు. ఎంత మాట అన్నావే? అంత మాట నాకు కూడా దీన్ని కొట్టకపోతే నా మీద నాకే డౌట్ వస్తుంది. దైవ ప్రార్థన చేసుకోవండి. అయ్యా, ఇది రెడ్ హ్యాండెడ్ గా మనల్ని పట్టించాలని రెచ్చగొడుతున్నట్టుంది. అయితే హక్క లేకపోతే మట్క దీన్ని చంపేసి నేను ఉరేసుకుని చచ్చిపోతాను. ఏ జంగడ్ మంగడ్ డంబర్ డంబిక్ జంగ్ జంపర్ హడ్మట్ ఫెలో. అర్థం కాని భాషలో తిడతావా? దేకుల పని దడదింపల గబ్బల సాప్టు సాఫ్ సెఫ్ట్ గా. ఓయ్, నువ్వే భాషలో తిట్టావు. నిన్ను కసి తీరా తిట్టడానికి ఉన్న భాషలో చాలక కొత్త భాష నేనే కనిపెట్టానే. కంజీరిక పింజారిక గుంజో. ఆ తిట్ల సౌండే అంత నీచంగా ఉంటే వాటి మీనింగ్ ఎంత అసహ్యంగా ఉంటుందో ఆలోచించవే. ఎర్రగా పండిన బొప్పాసి మొహమా. అంతే, నీ పోర్షన్ అంతే. చెప్పింది వినరా బాబు? నీ పోర్షన్ అంతే. డ్రామాలో ఇంకో సీన్ ఉంది. ఆ డైలాగ్ చెప్పండి. చెప్పిన డైలాగే చెప్తున్నారు. అయ్యో చెప్పిన డైలాగ్ చెప్తున్నారే చూడరా. డైలాగ్ అలా చెప్తావు, తిప్పించి మళ్ళీ చెప్తావు. అది కాదు, ధృతరాష్ట్ర మహారాజు పద్యం తర్వాత నేను పాడాలి, ఆ తర్వాత నువ్వే అడవాలి. అంతే. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి బండెనక డేంజర్ ఉందిరో వెనక డేంజర్ ఉందిరో. ఏమిటిదంతా? డ్రామా రిహార్సల్స్ తాతయ్య. ఇదేమి డ్రామా? ఇంటికప్పు ఎగిరిపోయేటట్టుగా తిట్టుకుంటూ. అదే ఈ డ్రామాలో హైలైట్. మోడ్రన్ ద్రౌపది వస్త్రాపహరణం అని చెప్పంగా. ఈ డ్రామా మేము ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వేసినప్పుడు అక్కడ అమెరికన్స్ అందరూ పంచలుడేటట్టునవేవారు. అమెరికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పంచలు కట్టేవాళ్ళ. తెలుగు డ్రామాకి పంచులు కట్టుకు రండ్రా అని మేమే రూల్స్ పెడితే వాళ్ళు రూల్స్ మర్చిపోయి పంచులు ఊడిపోయేదాకా నవ్వేవాళ్ళు. మీ కేకలన్నీ విని నేను చాలా కంగారు పడ్డానయ్యా. మీరేంటి, మిమ్మల్ని చూసి మేము ఎగిరి అవతల పడ్డాం. సరే సరే, మీ రిహార్సల్స్ కానివ్వండి. అబ్బా మీరు ఉండండి అన్నయ్య గారు. వీళ్ళిద్దరు ధోరణి చూస్తుంటే నాకెక్కడో తడతా ఉంది. నీకు తడతా ఉంది, నాకు కొడతా ఉంది. సరే సరే మీరు రండి. దొంగ వ్యథలు, కంట్రీ వ్యథలు, రంకుతనం దొంగతనం ఎన్నాళ్ళు దాస్తారు? చూసారా చిరమయ్య, నేషనల్ బేవర్చి బ్యాంక్ దోపిడీసిన పెద్ద కోటీశ్వరరావు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఏంటి, పెద్ద కొట్టేసా తప్పించుకున్నాడా? అదేంటయా పెద్ద కోటీశ్వరరావు ఏదో మీ పెదనాన్నలాగా అంతలా మరిచావు. చచ్చా, వాడితో మాకేంటి సంబంధం? ఓ తెలుగు కదా అని స్టేట్ ఫీలింగ్. కరెక్ట్. అలాంటి ఒకళ్ళిద్దరి వల్ల బాంబేలో ఉన్న మొత్తం తెలుగు వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. దీనికి కొంచెం నోరు ఎక్కువ. హలో, సారీ ఎక్స్క్యూజ్ మీ, కంట్రోల్ యువర్ టంగ్. అయ్యా, దాని నోట్లో నోరు పెట్టదు, కంపు. పదా చిరమయ్య, ఇందాక ముసలోడు బ్యాంక్ నుంచి ఏదో మూట తెప్పించాడు, అందులో ఏముందంటావు? నాకు అదే తడతా ఉంది అల్లుడు. నీ తట్టుడు పాడుగాను, ఆ తట్టుడు ఏదో మన తడదా పదా. తాతయ్య ఏంటో అర్జెంటుకరమని కబురు చేశారట. వంశపారంపర్యంగా వస్తున్న నగలు చూడాలన్నావు కదా, అందుకే బ్యాంక్ నుంచి తెప్పించాను. అయినా ఈ నగలు చూడాలని సడన్ గా ఎందుకు అడిగావు బుజ్జి? ఎందుకు అడిగామంటే ఎందుకు అడిగామరా? రాధిక అడిగింది. నేనా? నేనా అని నెమలి పిల్లల ఎవరు తెలుస్తావే? ఏమీ లేదు నాయనమ్మ. ఈ నగల వెనుక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. వారసత్వంగా అత్త నుంచి కోడలికి, కోడల నుంచి కోడలికి, కోడలు 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 కోడలికి, కోడలు 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 ఈ నగలు వేసుకుంటున్నారంటే ఓం ప్రదంగా రాధిక నమ్మలేదు. అందుకని అమ్మమ్మ వీటి లోపలికి తీసుకెళ్లి ఒంటి నిండా వేసుకోవాలనుంది. ఏమిటమ్మా వేసుకునేది? ఒంటి నిండా వాతల. ఆ వేసుకునేదేదో మా కళ్ళ ముందే వేసుకుని అఘోరించు. ఊరుకోరా, ఎప్పటికైనా ఈ నగలు ఆ పిల్లవేగా. మనకొక్కే కదని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఒళ్ళంతా తగ్గీకేసిందంట. అడంగానే నగలిచ్చేస్తారా? ఏంటి డాక్టర్ గారు, మీరు కూడా అమ్మాయి నడిపిస్తున్నారు. నువ్వు వేసుకోమ్మా. అల్లుడు, డాక్టర్నేమో బుజ్జి అంటున్నారు, బుజ్జినేమో డాక్టరు అంటున్నారు. నాకెక్కడో తడతా ఉంది. నీ తట్టుడు ఆపి వాళ్ళంతా నగలు తట్టుపోతున్నారు, ముందు అది ఆలోచించవయ్యా. సారీ ఎక్స్క్యూజ్ మీ. యా, ఎంతసేపు నేను గుడ్ల గుబలా గుడ్లప్పగించి చూస్తాం. ఎక్కువసేపు చూసేవరకు ఇత్తడైపోతుంది. ఇటిస్తే పాలిష్ చేసి తీసుకొస్తాం. ఏంటి తాతయ్య? ఇంతకన్నా విలువైన పెట్టెను నీ కోసం దాచి ఉంచానని తెలుసు కదా, మరి దాని గురించి అడగలేదేమిటి? ఆ పెట్టి సంగతి ఇప్పుడు ఎందుకులే తాతయ్య, ప్రస్తుతం దీంతో సర్దుకుంటాం. సమయం వచ్చినప్పుడు దాన్ని తిరుద్దురు గాని దీన్ని పాలిష్ చేసి తీసుకొస్తాం. ముద్దు బామ, నేను చెప్పానా మీ బామ్మ తెలియకుండా పెట్టెలు దాచుంచాడని? అంతకన్నా విలువైన పెట్టానా అంటే అందులో ఏ పచ్చల పథకం దాచుంచాడు. అంత పెట్టే ఒక బుజ్జిగాడే మింగటానికి వీల్లేదు. ఒక కన్నేసించు. ఏంటి భయ్యా, అదృష్టం కాలింగ్ వెళ్ళి కొడితే ఎగిరి కాలుతుంటాను. ఆ ముసలోడు ఇంకో పెట్టి చేస్తానంటే ఉద్ధరించావేటి? ఒరే కప్ప, చచ్చినోడి మ్యారేజ్కి వచ్చిందే క్యారేజ్. ఓం ప్రదంగా దక్కింది ఏదో తొందరగా తీసుకెళ్దాం. అవతల కోళ్లు కూడా వస్తున్నాయి.
నీకు కజ్జికాయ తినిపిద్దామని రాధిక ఏర్పాట్లన్నీ చేసింది. ఈ రోజు నీ పుట్టినరోజు కదా. అవునవును, ఈ రోజు నా బర్త్డే కదూ. నాకెక్కడో తడతా ఉంది. నీ తట్టుడు ఆపి ముందు ఆ తట్టలో ఏమో చూడు. తీసుకో బాబు. ఇన్నేళ్లుగా నీ ప్రతి పుట్టినరోజుకి నీకేదైనా కొనివ్వాలని నేను దాచిన డబ్బిది. నీకేం కావాలో మాకు తెలియదు కదా, అందుకే నీ ఇష్ట ప్రకారం ఈ డబ్బు ఖర్చు పెట్టుకో. అప్పగింతలు అయిపోయాగా కడుపు మండుతుంది. ఫోన్ చేద్దాం పదండి. అలాగే పదండి. అయ్యా ఏ బంజారదానా, అసలు ఏంటి నీ ఉద్దేశం? కరెక్ట్ గా నగలు చేతిలో పడేయడానికి క్షుద్ర శక్తులు అడ్డుపడ్డావు. నీ బామ్మ సొమ్మా? కంట్రోల్ యువర్ టంగ్. వంశ పారంపర్యంగా వస్తున్న నగలు తీసుకెళ్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? చూడు శివాజీ, ఆ ముసలి వాళ్ళ ఇంటి కోడల కోసం దాచిన నగలివి. ఇవి ఈ ఇంట్లోనే ఉండాలి. వీటిని అమ్మిన డబ్బుతో మీ అమ్మకు ఆపరేషన్ చేయించినా ఏ మాత్రం ఫలితం ఉండదు. ఏంటి, మీ అమ్మ గురించి నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? నేను నీ స్టోరీ అంతా తెలుసుకునే వచ్చాను. నీ ప్రాబ్లమ్స్ ఏంటో, నీ మనసులో బాధ ఏమిటో నాకు తెలుసు. నీకు పట్టిన గ్రహణం త్వరలోనే వదలాలి అని నేను కోరుకుంటున్నాను. అందుకే చెప్తున్నాను, ఆ తల్లి మంచి మనసుతో ఇచ్చిన డబ్బిది. మీ అమ్మగారికి పంపించు, అంతా మంచి జరుగుతుంది. తాళ మీద నన్ను అడుగుతావు. ఇందులోనే పెట్టాను చెప్పావుగా. షాప్ మింగట పెట్టరా చేపు రాజు. ఆ విషకన్య చీచానే మింగుంటుంది. దాంతో కెక్కిదాం పదా. బాబు, మనిద్దరి లవ్ విషయం ఆ పెద్ద కోటేశ్వరరావుకి తెలిసిపోయింది. ఇద్దరం వెంటనే లేచిపోకపోతే వాడు మనకి చెస్కా మస్కా ఇస్తాడు. నా చైన్ తీసుకుని సాయంత్రం గెస్ట్ హౌస్కి వచ్చేయి. మిగిలిపోతుంది జలకన్య. అదే లాయర్ గారు పెళ్ళం. మనం ఇప్పుడు మారువేషాల్లో ఉన్నాం. యాక్షన్ ఎక్కువ, డైలాగ్ తక్కువ చెప్పాలి. ముబారక్ మేడం. కంగారు పడద్దు మేడం. నాది పేరు డస్ట్ బిన్ లాడెన్. నా తమ్ముడికి పేరు లార్జ్ పుష్. హలో. అయ్యో, బుష్కి లాడర్కి ఫ్రెండ్షిప్. నాకి ఫాదర్ కి వాళ్ళకి మదర్ కి జరంతా రిలేషన్. అల్లా అచ్చా కరా. ఏ ఊరు నుంచి వస్తున్నారు? పాకి 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 పాకి. నీ కంటికి నేను పాకి అంతా కోపం వద్దు. నాకి తమ్ముడికి నతి. లాయర్ సాబ్ ని పిలుస్తారా? ఆయనతో మీకేం పని? ఆయనకి బండల్ బండల్ క్యాష్ ఇవ్వాలా? అచ్చా, ఆ ఇచ్చేది నాకే ఇచ్చాలండి. హ్యాండ్ టు హ్యాండ్ ఇవ్వాలా? మా గెస్ట్ హౌస్ లో ఉన్నాడేమో, పదండి వెళదాం. తమరెందుకు? ఆ క్యాష్ ఆయన హ్యాండ్ కి ఇవ్వగానే నా హ్యాండ్ కి తీసుకుందామని. ఉండండి, ఇంటికి తాళం పెట్టొస్తా. పని చేయండి. ఎరా లార్జ్ పుచ్చు. ఆవిడ పాకి అని పిలుస్తావిడ్రా? లేదు, పాకిస్తాన్ అనుపోయి పాకిస్తాన్కి మధ్య ఇరుక్కుపోయింది. ఎన్ని వందల దేశాల పేర్లుండగా ఆ పలకలేని పాకిస్తాన్ ఎందుకు పలకడం? చంపేస్తా. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. అవసరం పడుతుంది చెప్పటా. వదిలే. ఈ టైప్ లో ఎంజాయ్ చేయాలంటే మన చేతిలో క్యాష్ ఉండాలి కదా. ఇమ్మట ఆ పెద్ద కోటేశ్వరరావు గారి లాకర్ ఏ బ్యాంకులో ఉందో తెలిస్తే తదుపరి ఆ క్యాష్ మొత్తం చుట్టబెట్టుకుని లేచిపోదాం. ఆ లాకర్ ఏ బ్యాంకులో ఉందమ్మా? పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాకర్ నంబర్ 420. Thank you. I love you so much, my dynamic Bablu. ఏయ్ చీచా, మెడేంటమ్మా బోసు కొడుతుంది. చైన్ సంగతి అడగలేదే? Oh, I can't believe it. Oh, my Bablu, my sweet Bablu. ఫ్యామిలీ లాయర్ కదా అని చెప్పి నా రహస్యాలని చెప్తే ఆ చీచాతో చేయగలిపి నా లాకర్కి బొక్క పెడతావా? నడువుని. ఆగండి. నా కళ్ళ ముందే నా భర్తను కొడతారా? కుదరదు. రండి, కొడితే అందరం కలిసే కొట్టాలి. బై బబ్లు, సీ యు నెక్స్ట్ బర్త్.
జన్మనిచ్చిన మనిషిని తల్లి అంటారు, ప్రాణం పోసిన వాళ్ళని దేవత అంటారు. నువ్వు అమ్మవో దేవతవో నాకు తెలియదు. ఆపదలో ఉన్న నాకు సాయం చేసి నా తల్లి ప్రాణాలను కాపాడావు. నీకు నోరు తెరిచి కృతజ్ఞతలు చెప్పుకునే అదృష్టం, నీ పాదాలను తాకే అవకాశం నాకు లేదు. చేతులెత్తి నమస్కారం చేసినా నీకు తెలియదు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు. వచ్చే జన్మలోనైనా నాకు అవకాశం ఇవ్వు తల్లి. శివాజీ, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? దారి తప్పి ఇక్కడికి వచ్చాను. నా దారి ఏదో తెలుసుకుని వెళ్ళిపోతున్నాను. అంటే ఆదరించిన వాళ్ళని వదిలేసి నీ దారి నువ్వు చూసుకుంటున్నావు అన్నమాట. నేను ఇక్కడుండి వాళ్ళకు ఉపకారం చేయలేకపోయినా అపకారం చేయటం నాకు ఇష్టం లేదు. నువ్వు ఈ గడప దాటి వెళ్తే ఆ ముసలి దంపతులకి ద్రోహం చేసినట్టే. రాధిక, అవును శివాజీ, ఇప్పటిదాకా బుజ్జి మా దగ్గరే ఉన్నాడని వాళ్ళెంతో మురిసిపోతున్నారు. ఇప్పుడు ఇది నిజం కాదని తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో ఆలోచించావా? వాళ్ళు మురిసిపోతున్నారని అద్దంలో చందమామను చూపిస్తూ ఎన్నాళ్ళు ఇలా మోసం చేయమంటావు? నువ్వు చూపిస్తున్నది అద్దంలో చందమామని కాదు శివాజీ, అమావాస్యలో చంద్రుణ్ణి. ఆ చంద్రుడే లేడు, ఎప్పటికీ రాడు. ఎందుకంటే తాతయ్య అమ్మమ్మ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన బుజ్జి ఎప్పుడో చచ్చిపోయాడు. నిజం శివాజీ, బుజ్జి ఎంతో గొప్పవాడే ఇక్కడికి తిరిగి వస్తాడని ఆ పెద్దవాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ తాగుడికి తిరుగుడికి బానిసై అనారోగ్యంతో బుజ్జి చచ్చిపోయాడు. ఈ విషయమే ఆ పెద్దవాళ్ళకి చెప్పి ఓదార్చి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. కానీ అప్పటికే బుజ్జి స్థానంలో మీ ఇద్దరు నాటకం ఆడుతున్నారు. చూపులేని వాళ్ళ కళ్ళల్లో వెలుగులు చూశాను. ఆ బుజ్జిని మీలో చూసుకుని వాళ్ళు పొందే ఆనందాన్ని చెడగొట్టలేక నేను మీతో కలిసి నాటకం ఆడాను. కొన్నాళ్ళు మీరు ఇలాగే నాటకం ఆడి వెళ్ళిపోతే బుజ్జి అమెరికా వెళ్ళిపోయాడని వాళ్ళని నేను నమ్మిస్తాను. ఆ నమ్మకంతో వాళ్ళు చనిపోయేదాకా మనశ్శాంతిగా బతుకుతారు. ఇప్పుడు చెప్పు, ఆ అమాయకుల్ని కాపాడాల్సిన బాధ్యత నీది కదా? ఇన్నాళ్ళు నీకు నీడనిచ్చిన చెట్టుని నరికేసి వెళ్ళిపోతావా? నీ అమ్మను బతికించుకోవాలని నువ్వు ఎంత తపన పడ్డావో అదే ప్రేమతో ఆ ముసలి దంపతులకు ప్రాణదానం చేయలేవా? చెప్పు శివాజీ. హలో మిస్టర్ శివాజీ అలియాస్ గోపాలకృష్ణ గారు. సడన్ గా గౌతమ్ బుద్ధుడిలాగా చెట్టు కింద చేరిపోయారు. మీ మూడ్ని నేనేమైనా చెడగొట్టానా? ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ లేకపోతే జీవితంలో థ్రిల్ ఉండదేమో. అంతేకాదు, సరదా లేకపోతే లైఫ్ కి అందమే లేదు. అందుకే నిన్ను నా రూట్లోకి తెచ్చుకుందాం అనుకుంటున్నాను. కాశీ నుండి రామేశ్వరానికి వెళ్లే రూటా? బోల్డ్ అంత శృంగారం బ్యాంక్ లో దాచాను. అప్పుడే నిన్ను సన్యాసం తీసుకొనిస్తానా? కోరి కోరి కన్నె పిల్ల కొంగు చార వేస్తుంటే కొబ్బరుండలడిగే వాడిని ఏవనాలి?